నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. సింగపూర్లో యుఎన్ హాబిటాట్ డైరెక్టర్తో సీఎం చంద్రబాబు భేటీ. రాష్ట్రంలో యుఎన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రతిపాదన. ఢిల్లీ వేదికగా జనసేన ప్రస్థానం ప్రత్యేక సమావేశం. అధికారం కోసం పార్టీ పెట్టలేదని పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. దేశ సమగ్రతే జనసేన ప్రధాన లక్ష్యమని వెల్లడి. డిఎస్సిలో అక్రమాలపై సిబిఐ విచారణ చేయాల్సిందే. వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్. జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరిగే రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి పిలుపునిచ్చిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్. సీఎం చంద్రబాబు తన సింగపూర్ పర్యటనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం యుఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనా క్లాడియా రోస్బాగ్తో ఆయన సమావేశమై ఆంధ్రప్రదేశ్ పట్టణాల సుస్థిర అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో యుఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయాలని, దీనికి అవసరమైన భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రతిపాదించారు. వాతావరణ మార్పుల నుంచి తీర ప్రాంత నగరాలను కాపాడేందుకు ఉద్దేశించిన రైజప్ కార్యక్రమాన్ని ఏపీలో అమలు చేయాలని సీఎం సూచించారు. మున్సిపల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వాల్యూ క్యాప్చర్ ఫైనాన్సింగ్ వంటి పద్ధతుల ద్వారా స్థానిక ఆదాయ వనరులను పెంచడం, అంతర్జాతీయ వాతావరణ నిధుల సమీకరణ వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. జనసేన పార్టీ ఢిల్లీ వేదికగా జనసేన ప్రస్థానం జాతీయ సమగ్రత కోసం అనే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అధికారం కోసం తాను పార్టీ పెట్టలేదని, దేశ సమగ్రతను కాపాడడమే జనసేన ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ 12 ఏళ్లలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేస్తామని పవన్ గుర్తు చేశారు. కొన్ని పార్టీలు కేవలం తమ మనుగడ కోసం దేశ సమగ్రతను పణంగా పెడుతున్నాయని ఆరోపించారు. దేశ స్ఫూర్తిని ప్రతితరం ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీకి వచ్చి మెడలు వంచుతామని మాట్లాడే నాయకులు ఇక్కడికి రాగానే మౌనంగా ఉండిపోతారని ఆయన అన్నారు. ఈరోజు ఎజెండాలో ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. చాలామంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, మనం ఎక్కువగా వినేది మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలామంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటాం. అంటే ఎందుకు రాదు అంటే ఆ మాటలు వ్యక్తుల్ని చూసి వీటన్నిటికంటే కూడా ఢిల్లీ రాజధాని చూసిన ఆ విశిష్టత, ఇక్కడున్న విశిష్టత, ఢిల్లీ అనేది ఒక వ్యక్తుల గురించి కాదు, అది చేసిన త్యాగాల గురించి. 140 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, పరిపాలించడానికి నిరంతరం పోరాడుతున్న ఎన్నో నిబద్ధత కలిగిన సంస్థలు, అది న్యాయ వ్యవస్థలు కావచ్చు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు కావచ్చు, డిఫెన్స్ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ దగ్గరుండి చూసినప్పుడు మనకు అలాంటి మాటలు పెగలవు. తమ ప్రాంతాల్లో, మన రాష్ట్రాల్లో ఉండి పెద్ద పెద్ద మాట్లాడే నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఢిల్లీ తాలూకు ఈ గాఢతను చూసిన తర్వాత ఈ దేశం యొక్క సమగ్రతని అర్థం చేసుకుంటారు. మీరు ఇండియా గేట్కి వెళ్తే ఈ దేశాన్ని ఏకతాటిపై ఉంచడానికి సైనికులు చేసిన త్యాగాలు మనకు అర్థమవుతాయి. ఒక సెంట్రల్ హాల్కి వెళ్తే 370కి పైగా న్యాయ నిపుణులు, అంబేద్కర్ గారు రాజ్యాంగ సారథిగా, చాలామంది ప్రముఖులు, నాయకులు కలిసి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల పాటు రాజ్యాంగ చర్చలను ఎలా జరిపారో మనకి అర్థమవుతుంది. విభజన సమయంలో దాదాపు 2 కోట్ల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. 18 నుండి 20 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మనం ఢిల్లీని తాకినప్పుడల్లా మనకి ఈ విషయాలని మనసులోకి స్ఫురణలోకి వస్తాయి. ఇక్కడ నుండి కొన్ని గంటల దూరంలోనే మన పట్ల ఎంతో శత్రుత్వంతో ఉన్న పాకిస్తాన్ ఎంతసేపు ఆ సరిహద్దులు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈరోజు నేను ఎందుకు ఇక్కడ పెట్టానంటే జనసేన పార్టీలోని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి సభ్యుడు ఇది అర్థం చేసుకోవాలని ఇక్కడ నేను పెట్టాను.
అంటే ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడో మనం కూర్చొని హైదరాబాదు, మంగళగిరి, ఢిల్లీ, ఆంధ్ర, తెలంగాణలో కాకుండా ఢిల్లీ రాజధాని కేంద్రంగా చేసుకొని మాట్లాడితే దాని గాఢత అందరికీ అర్థమవుద్ది, మన బాధ్యత కూడా తెలుస్తుందని ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం. జాతీయ సమగ్రత, దేశభక్తి అనేది జనసేనకి చాలా కీలకమైన అంశం కావాలి మనందరికీ. భిన్నమైన విభజన ధోరణులు మనం ఎందుకు దూరంగా ఉండాలి అంటే, ఈ దేశం ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి వెనక ఎంతటి త్యాగాలు ఉన్నాయో మనం అర్థం చేసుకున్నప్పుడు దీన్ని ఎలా గౌరవించాలి, ఎంత బాధ్యతగా ప్రవర్తించాలో మనకి తెలుస్తుంది. మనకున్న లిమిటెడ్ పరిమితులు కావచ్చు, స్వీయ పరిమితుల్లో మన స్వంత సామర్థ్యాలతోటి జనసేన పార్టీ ద్వారా దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు వీటన్నిటిని అర్థం చేసుకొని తిరిగి వెళ్ళినప్పుడు వీటన్నిటి వెనక ఉన్న లోతైన భావాన్ని, దీని గాఢతని, దీని తీవ్రతని మీరు అర్థం చేసుకుంటారు. అంటే ఒకసారి ఏమైపోతుందంటే, మనకి తెలుగులో చెప్తున్నట్టు మనకి కూపస్థ మండూకాలు అంటారు, బావిలో కప్పల్లాగా. మన నేల మీదే కూర్చొని మాట్లాడి మన పరిమితులతో ఉండే, అంటే మన గీసుకున్న గీతల మధ్య మాట్లాడితే దేశం తాలూకు సారూప్యత కానీ, దేశం తాలూకు విశిష్టత కానీ మనకు అర్థం కాదు. అందుకని మన స్వంత సరిహద్దులకి, మనం గీసుకున్న సరిహద్దులకి పరిమితం కాకుండా విశాల ప్రపంచాన్ని చూడటానికి ఈ రోజున ఢిల్లీ రాజధాని మనకు ఒక పెద్ద వేదికని ఇచ్చింది. సుమతి శతకంలో చెప్పినట్టు మనందరం ఏమనుకుంటామంటే, అంటే బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చచ్చిపోద్ది అంటారు. మనందరం ఏమనుకుంటాం, మనకు స్థాయి లేదులే, మనందరం చిన్న మనుషులే పెద్దలు అనుకుంటాం, ప్రతి ఒక్కరు ఈజీగా మాట్లాడేచ్చు అనుకుంటాం. కానీ ఇలాంటి ప్రతి వ్యక్తి, ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కొంచెం కాక్రోచెస్ అనే ఇదిగోండి అని నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ, తీవ్రతని కానీ, దీని తాలూకు లోతుని అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. అయితే చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనల వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు, లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు, దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్య అంశం. సో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడంలో నా ముఖ్య ఉద్దేశం ఒకటే, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ఈ ఆశయాన్ని మరింత స్వాతంత్ర్య స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్రంలో జరిగిన డిఎస్సి పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అడుగడుగునా భారీ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నాపత్రాల లీకేజీ అనుమానాలు, నార్మలైజేషన్ పేరిట మార్కుల అక్రమ కలయిక, హారిజంటల్ రిజర్వేషన్ల అమలులో జరిగిన తీవ్ర లోపాల వల్ల దాదాపు 3.50 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఘోరంగా నష్టపోయారని మండిపడ్డారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ఈ నియామకాల్లోని లొసుగులను ప్రజాక్షేత్రంలో ఉంచుతున్నామని, తక్షణమే ఈ మహాకుంభకోణంపై సిబిఐ ద్వారా సమగ్ర విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పనిచేస్తున్నటువంటి నవీన్ అనే వ్యక్తికి 2 సబ్జెక్ట్స్ లో, అటు సోషల్ స్టడీస్ లో ఫస్ట్ ర్యాంక్ రావడం కానీ, టీజీటీ తెలుగులో 6th ర్యాంక్ రావడం కానీ, ఈ 2 అంశాలు జరిగిన తర్వాత ఆ అబ్బాయిని మీరు వాంటెడ్ గా పక్కన పెట్టిన తర్వాత దీని వెనుక ఆ క్వశ్చన్ పేపర్ తయారీలో ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ద్వారా అనేక మందికి ఆ క్వశ్చన్ పేపర్ వెళ్ళింది అన్న అంశాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ అంశం మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, దాటవేత ధోరణి, అది కోర్టులో ఉంది, దానికి ఇప్పుడు సమాధానం చెప్పలేం అనే పరిస్థితిలో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత స్పోర్ట్స్ డిఎస్సి గురించి అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పక్క ఒక డిఎస్సిని రిలీజ్ చేస్తున్నారు, మరలా స్పోర్ట్స్ డిఎస్సి అన్నారు, ఈ స్పోర్ట్స్ డిఎస్సిని తీసుకెళ్లి మరలా మెగా డిఎస్సిలో కలిపామన్నారు. కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎప్పుడూ కూడా స్పోర్ట్స్ డిఎస్సి గురించి మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడారు. మొత్తం రిలీజ్ చేసిందైతే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే మొత్తం డేటానంతా కూడా ఫైనల్ గా రిలీజ్ చేయడం కూడా జరిగింది.
అయితే దాని గురించి ఆయన ప్రస్తావించారు. ఇక్కడ అనేకమైనటువంటి అక్రమాలు ఈ క్రమంలో జరగడం కూడా జరిగింది. వాటన్నింటినీ కూడా నేను ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా మీకు చూపిస్తాను. ప్రధానంగా నిరుద్యోగులు ఏదైతే డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఎంత నష్టపోయినారు అనే దాని మీద కొన్ని ఉదాహరణలు చెప్తాను. కొన్ని పాయింట్స్ చెప్తాను. 1:1 రేషియోలో మీరే చెప్తా ఉన్నారు 1:1 రేషియోలో పిలిచినామని. 1:1 రేషియోలో పిలిచి వారిని అన్యాయం చేసిన వారు ఈ రోజు ఎంత బాధపడతా ఉన్నారన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అలానే వర్టికల్ రిజర్వేషన్స్ లో కూడా మీరు ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ కాకుండా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల మధ్యలో వర్టికల్ రిజర్వేషన్స్ ని సరిగా ఫిల్ చేయలేదని ఈరోజు చాలా మంది నష్టపోయినటువంటి పరిస్థితి. అలానే సిబిఎస్ఈ, నవోదయ స్టూడెంట్స్ అయితే వారు బేసిక్ గా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారన్న ఆలోచనతో వారు టెట్ రాసినా కూడా డిఎస్సిలో వారిని దూరంగా పెట్టి కొన్ని వేల మందిని మీరు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అలానే నార్మలైజేషన్ అయితే ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కడా కూడా నేషనల్ గవర్నమెంట్ కూడా అన్ని దగ్గరలో కూడా వారికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అన్నది ఇబ్బందిగా ఉందని చెప్పి వారు దానికి దూరంగా ఉంటున్న క్రమంలో మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాల్సినటువంటి ఈ ఎగ్జామ్స్ ని దీంట్లో మీరు నార్మలైజేషన్ తీసుకొని వచ్చి మీరు పిల్లల్ని మీ ఇష్టం వచ్చినటువంటి సెషన్స్ లో 7 మార్కులు 8 మార్కుల దాకా కలిపి చాలా మంది పిల్లల్ని 0.1 మార్కుతో కూడా ఉద్యోగం కోల్పోయినటువంటి కొన్ని వేల మంది ఉన్నారు. అలాంటిది 7 మార్కుల వరకు కూడా మీరు నార్మలైజేషన్ లో కొన్ని సెషన్స్ లో కలిపి ఈ రోజు తీవ్రంగా నష్టం జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇలా రాజకీయ నాయకులు గాని కొంతమంది అధికారులు గాని వీటన్నింటిలో కూడా కుముక్కు కావడం ఈ రోజు కొన్ని లక్షల మంది నిరుద్యోగులందరికీ కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా కొంతమంది నష్టపోయినటువంటి అభ్యర్థులు వారి బాధని వైఎస్ఆర్సీపీతో గాని అలానే సోషల్ మీడియా పరంగా గాని వారికి జరిగినటువంటి నష్టాన్ని చెప్పుకునే క్రమంలో వారందరినీ కూడా మానసికంగా వేధిస్తూ మీ సోషల్ మీడియా ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఈ రోజు కొన్ని లక్షల మంది నిరుద్యోగుల్ని నష్టపోయినటువంటి అభ్యర్థుల్ని వారందరినీ కూడా మానసికంగా వారి మీద రకరకాలైనటువంటి ముద్రలేసి మీరు ఫేక్ అని వారిని రకరకాలుగా మీరు ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితి ఈ రోజు మనకు స్పష్టంగా కనపడతా ఉంది. వారు కష్టపడి చదువుకుంటా కొన్ని సంవత్సరాల పాటు డిఎస్సి కూడా ప్రిపేర్ అయ్యి ఈ రోజు ఉద్యోగం రాకపోగా మీరు పెడుతున్నటువంటి మానసిక వేదన అంతా ఇంత కూడా కాదని తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ సందర్భంగా మీకు కొన్ని విషయాల్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వస్తాను. ఏ విధంగా అక్రమాలు జరిగినాయి, వీటిల్లో ప్రతి అంశంలో కూడా అక్రమాలు ఉన్నప్పటికీ కూడా నేను కొన్నింటిని మాత్రమే ఈ రోజు మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాకు వచ్చేటప్పటికి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ప్రధానంగా ప్రతి అభ్యర్థి కూడా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.